హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతామహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం బాల తీర్పు అనే చందమామ కథని చెప్పుకుందాం. కొండయపాలెం అనే గ్రామంలో అవధానులు గారు భార్య ఉంటూ ఉండేవారు. తీర్థయాత్ర చేసుకువద్దామనే ఉద్దేశంతో అవధానులు శ్రమపడి 300 వరకు ఆర్జించి 200 చేతపట్టుకున్నాడు. తక్కిన 100 రూపాయలతో తిరిగి వచ్చాక సమారాధనలు జరుపుదామని ఆ వెండి రూపాయలు ఓ ముంతలో పోసి మూతి బిగించి ఆ ఊరికల్లా పలుకుబడి గల బొర్రయ్య శెట్టికి దాచమని ఇచ్చాడు. అవధాన్లు కుటుంబంతో సహా యాత్రకు పోవటం చూసి బొర్రయ్య శెట్టికి ఆ సొమ్ము కాజేద్దామని బుద్ధి పుట్టింది. వెంటనే ఆ సొమ్ము తీసుకుని బదులుగా రాళ్ళు రప్పలు పడవేసి ఎప్పటిలాగా మూత బిగించి వేశాడు. భర్త చేస్తున్న ద్రోహం కనిపెట్టి శెట్టి భార్య ఇటువంటి పని వద్దు, మనకు శ్రేయస్సు కాదు అని అనేక విధాల చెప్పి చూచింది. కానీ శెట్టికి ఈ మాటలు నచ్చలేదు. మరికొద్ది రోజులకే అవధాన్లు యాత్రలు ముగించుకుని వచ్చేశాడు. బొర్రయ్య శెట్టి వద్ద దాచిపెట్టిన తన ముంత అడిగి తీసుకున్నాడు. కానీ తీరా మూత తీసి చూసుకోగా రూపాయలకు బదులు రాళ్ళు రప్పలు ఉండేసరికి ఆయన గోల పెడుతూ పోయి గ్రామాధికారి వద్ద ఫిర్యాదు చేశాడు. గ్రామాధికారి అంతా విని తీర్పు చెప్పడం ఎలాగా అనే విషయం ఏమీ తోచక ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఆయన కూతురు చాలా తెలివైనది. విచారించవద్దని ఆమె తండ్రికి ధైర్యం చెప్పి ఈ పేచీ తనే పరిష్కరిస్తానన్నది. మరునాడు అవధాన్లు, అతని భార్య జంట, బొర్రయ్య శెట్టి, అతని భార్య జంట గ్రామాధికారి ఇంటి చావిట్లో హాజరైనారు. అక్కడ మూతవేసిన 4 బుట్టలు సిద్ధంగా ఉన్నాయి. తన కూతురు సలహా ప్రకారం గ్రామాధికారి ఆ బుట్టలలో 2 అవధాన్లు జంట నెత్తిమీదకు, తక్కిన 2 బొర్రయ్య శెట్టి జంట నెత్తిమీదకు ఎత్తించాడు. మీ నలుగురు ఈ బుట్టలు మోసుకుని ఆ కనబడే పెద్ద మర్రి చెట్టు వరకు పోయి రండి, తీర్పు చెబుతా అంటూ గ్రామాధికారి అవధాన్లు దంపతులను తూర్పు దిక్కుకి, శెట్టి దంపతులను పడమటి దిక్కుకి పంపించాడు. ఆ ప్రకారం నెత్తిన బుట్టలు ఎత్తుకుని వారు పోతూ ఎవళ్ల తప్పును గూర్చి వాళ్ళు ప్రసంగించుకున్నారు. చెబితే విన్నారు కాదు గదా, పాపం బ్రాహ్మణ్ణి దగా చేశారు అన్నది శెట్టి భార్య. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందు, అదే పోతుంది అన్నాడు శెట్టి. మీరు డబ్బు దాచమని శెట్టికి ఇవ్వకుండా ఉండవలసింది. ఆ డబ్బు మన ఇంటిలోనే భద్రంగా దాచి ఉంచాల్సింది. ఇప్పుడు మనకు డబ్బు పోయే పీడా పట్టే అన్నట్టు సొమ్ము పోగా ఈ మోత కూడా వచ్చిందే అన్నది అవధాన్లు భార్య. పూర్వజన్మ ఫలం అన్నాడు భర్త. నలుగురు తిరిగి గ్రామాధికారి వద్దకు వచ్చి వారి వారి బుట్టలు కింద పెట్టారు. ఆయన కూతురు మూతలు తీసేసరికి 4 పిల్లలు కాగితాలు చేతపట్టుకుని బిలబిలమంటూ బయటికి వచ్చారు. ఆ కాగితాల మీద వాళ్ళు అనుకున్న మాటలన్నీ స్పష్టంగా రాసి ఉన్నాయి. అప్పుడు గ్రామాధికారికి నిజానిజాలు సులువుగా తెలిసిపోయినాయి. అవధాన్ల సొమ్ము ఆయనకు తిరిగి ఇప్పించి వేసి బొర్రయ్య శెట్టిని ఖైదులో వేయించారు. కూతురు తెలివి వలన గ్రామాధికారి ఇంత చక్కటి తీర్పు చెప్పగలిగాడు. ఇదండి బాల తీర్పు అనే చందమామ కథ. ఇప్పుడు మరో కథని కూడా మనం చెప్పుకుందాం. పరోక్ష వైరం అనే చందమామ కథని చెప్పుకుందాం. ఒక ఊరిలో కట్టెలమ్ముకుని జీవించే కష్టజీవి ఒకడు ఉండేవాడు. వాడు అందరికంటే పెందలకడనే లేవటం, అడవికి పోవటం, కట్టెలు కొట్టి మోపు కట్టి తేవటం, అవి అమ్ముకొని పొట్టపోసుకోవటం ఇది నిత్యకృత్యం. తన గొడవ ఏదో తనదే కాని వాడు ఒకళ్ళ జోలికి సొంటికి పోయేవాడు కాదు. పరమ సాత్వికుడు. పైగా మచ్చుకైనా దురభ్యాసాలేవీ లేవు. ఫలానా వాడు నమ్మకస్తుడు. న్యాయమైన ధర తీసుకుని ఎండుకట్టెలు పట్టుకొచ్చి వేస్తాడు. నిజంగా కట్టెలు కావాలంటే వాడి వద్దనే వేయించుకోవాలి అని చెప్పి
అందరూ వాణ్ణి గురించి ఎంతగానో మెచ్చుకునేవాళ్ళు. వాడి దుస్థితికి జాలిపడేవాళ్ళు కూడాను. వాడు కలిగిన దానితో తృప్తి పడేవాడే కాని కూటికి ఎన్నడూ ఆశించినవాడు కాదు. వాడు రోజూ అడవికి రాజుగారి కోట ముందు నుంచి వస్తూ పోతూ ఉండాలి. అదే దారి. రాజుగారు పై అంతస్తు నుంచి రోజూ వీడిని గమనిస్తూ ఉండేవాడు. రాజు ఎంతో దయగలవాడు. పేదల పాలిటి పెన్నిది అని పేరు పడ్డాడు. అటువంటిది అదేమో కాని రాజుకు ఈ కట్టెలవాడిని చూచినప్పుడెల్లా చెప్పలేని బాధ కలుగుతూ ఉండేది. అయినా వాడి వైపు చూడటం మానలేదు. ఈ బాధ కొంతకాలానికల్లా క్రమంగా ఒక విధమైన ఆవేదనగా మారింది. కట్టెలవాడొక బద్ధశత్రువుగా కనిపించసాగాడు. చివరకు ఈ వైరం బాగా ముదిరి వాడిని చంపేస్తే కాని తనకు కసి తీరదన్నంత క్రోధం ఉబికింది. అప్పుడు రాజు ఆలోచించాడు. కష్టజీవి అయినటువంటి ఈ కట్టెలవాడు నాకేమి అపచారం చేశాడు? ఏం చేయగలడు? మరి వాడిని చూచినంతనే నాకెందుకింత బాధ కలుగుతోంది? ఈ విధంగా తనలో తనే ప్రశ్నించుకుంటూ కారణం తెలియక మనోవేదనతో కుమిలిపోజొచ్చాడు. నిజానికి రాజు అలా కుమిలిపోనవసరం లేదు. ఈ కోట ముందు నుంచి వెళ్ళకూడదు అని ఆజ్ఞాపించి వాడు తన కంటబడకుండా నిమిషంలో చేసుకోవచ్చు. కాని రాజు అలా అధికారం వినియోగించి ఈ బాధ తొలగించుకోదలుచుకోలేదు. దీనికి మూల కారణం ఏమిటా అని తెలుసుకోవటానికి ఆయన ఆత్రపడసాగాడు. ఇంతలో మంత్రి వచ్చి ప్రభువు విచారంగా ఉండటం కనిపెట్టాడు. సంగతి సందర్భాలు తెలియగానే అతనికి చాలా ఆశ్చర్యం వేసింది. వెంటనే కట్టెలవాని ఆంతర్యం తెలుసుకోవటానికని గూఢచారులను నియమించి తను స్వయంగా 1000 కన్నులతో కనిపెట్టసాగాడు. ఎక్కడికి పోయి ఎంతమందిని అడిగినప్పటికీ కట్టెలవాడిని గురించి మంచిగానే చెబుతూ వచ్చారు. అమాయకుడు, కష్టజీవి, న్యాయశీలుడు అనే మాటలే గాని ఒక్కళ్ళ నోటి వెంటనైనా వాడిని గురించి ప్రతికూలమైన వాక్కు ఒక్కటి వెలువడలేదు. మంత్రికి ఎన్నాళ్లకు ఆచూకీ ఏమీ దొరికింది కాదు. నీ తెలివితేటలింతేనా అని రాజు అనేస్తాడేమోనని జంకు కలిగింది. ఆఖరు యత్నంగా అతడు ఒక్క పని చేశాడు. హఠాత్తుగా ఒకనాటి రాత్రి వాడిల్లు సోదా చేద్దామని తలచి వెళ్ళాడే కాని ఆ పూరి గుడిసెలో ఏమున్నది గనక ధనధాన్యాల దొంగ సొత్తులా ఏమన్నానా? ఒక మూల కొన్ని కట్టెలు మాత్రం గుట్టగా పడి ఉన్నాయి. వాడి వృత్తి ఇదే కదా, కనుక తప్పు పట్టడానికి ఏమీ కనిపించలేదు. ఏమీ తోచక మంత్రి తమాషా కోసం, ఏమిరా అబ్బి, ఇవాళ కట్టెలు అమ్ముడు కాలేదా? ఇక్కడ పడి ఉన్నయ్యే అని అడిగాడు. అవి అమ్మకానికి కావులేండి అంటూ నసిగేశాడు వాడు. మంత్రికి ఆత్రం కలిగి గుట్ట దగ్గరగా వెళ్ళాడు. అతడు అలా వెళ్ళి చూడటం ఇష్టం లేనట్టు సూచించాడు కట్టెలవాడు. మంత్రి ఒక కట్టె తీసి చూచి మళ్ళీ ప్రశ్నించాడు. ఇక తప్పనిసరి కావటం వల్ల అవి మామూలు కట్టెలు కావండి, మంచి గంధపు కట్టెలండి అని నిజం చెప్పేశాడు కట్టెలవాడు. అటైతే ఇంకేమిరా అబ్బి, పట్టి అమాయకుడివిలా ఉన్నావే, ఇవి అమ్ముకుంటే మంచి ధర వస్తుంది కదట్రా అన్నాడు మంత్రి వాడి హితవు కోరుతూ. కట్టెలవాడి మొగం జేవురించింది. మంత్రి పాదాల మీద పడి క్షమిస్తానంటే చెబుతా అన్నాడు. మంత్రి అభయమిచ్చేసరికి వాడు చెప్పసాగాడు. అయ్యా, నా కడుపులో ఉద్దేశం చెప్పేస్తున్నా, మన్నించండి. మన ప్రభువు కరుణా సింధువు. పేదవాళ్ళందరకు ఆయనంటే ప్రాణం. నేను ప్రభువుకు జోహారు చేస్తా. అయితేనేం, నన్ను పట్టి పీడిస్తూ ఉన్న దారిద్ర్య బాధ వల్ల నాకొక దుర్బుద్ధి పుట్టింది. ఏలినవారు ముసలివారయ్యారు కదా, ఇంకెంతకాలం జీవించబోతారు? వారు గతించిన రోజున మంచి గంధపు చెక్కలకు గిరాకీ తగులుతుంది. కనుక గంధపు చెక్కలు జాగ్రత్త చేసినట్టయితే ఆ రోజున చెప్పిన వెల ఇచ్చి తీసుకుంటారు. నాకు పట్టిన దరిద్రం తీరిపోతుంది అనేసరికి మంత్రి నిశ్చేష్టుడయ్యాడు.
రాజుకు ఈ వర్తమానం తెలియగానే తన మనసులో బాధకు కారణం పరోక్షంగా వాడు అనుభవించే ఈ వేదనే అయి ఉంటుందని రాజు అప్పుడు గ్రహించాడు. కట్టెలవాడి ఆవేదన గుర్తించి వాడి దరిద్రం తీరేటట్టు కొల్లలుగా ధనమిచ్చి పంపాడు. అప్పటి నుంచి రాజు, కట్టెలు కొట్టేవాడు ఇద్దరూ సంతోషంగా జీవించారు. ఇదండి పరోక్ష వైరం అనే కథ. ఈ 2 కథలు గనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.